చిక్కుడుకాయ టొమాటో పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? మనం ఎప్పుడు చిక్కుడుకాయ పచ్చడి చింతపండుతో ఎక్కువ పెట్టుకుంటాం కదా, కానీ ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చిక్కుడుకాయలు దొరికినా ఇలానే చేసుకొని తింటారు. చిక్కుడుకాయలు టమోటాలు మంచిగా కడిగి అసలు తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలకి పీస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో చిక్కుడుకాయలకి సరిపడా ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. విత్తనాలకి పై పొట్టు విడబడే వరకు సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయల్ని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో టమోటా ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని టమోటాల్లో ఉన్న నీరంతా వెళ్ళిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. 1/2 కేజీ చిక్కుడుకాయలకి కేజీ టమోటాలు తీసుకోవాలి. టమోటాలో ఉన్న నీరంతా వెళ్ళిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని 3 స్పూన్ల ఉప్పు, 5 స్పూన్ల కారం, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పిండి వేసుకొని బాగా కలిపి కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసి మధ్యలోకి కట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి బయట అయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 15 రోజుల వరకు ఉంటుంది. ఇది చేసిన 2 డేస్ తర్వాత తింటే చాలా బాగుండిద్ది. ఇది ఒకసారి తిన్నారంటే మీరు ఇక ఏ కర్రీ తినరు, అంత బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి.